మ్యామ్ ఈ మధ్య ఒక టర్మ్ అన్నది చాలా ఫేమస్ అవుతుంది. మినిమలిజం అంటున్నారు. ద ఆర్ట్ ఆఫ్ మినిమలిజం. ఇప్పుడు ఈ మినిమలిజం అంటే అసలు అంటే మనకి ఏం కావాలో అది కొనుక్కోవడం. సింపుల్ కాన్సెప్ట్‌లో చెప్పాలంటే ఇది మినిమలిజం అని అంటూ ఉంటారు. మనకి అలాగే మనకి వాంట్ కొన్ని వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనకి ఫోన్ కావాలి. ఇది అవసరం. ఐఫోనే కావాలి. ఇది వాంట్. ఇట్లా. బట్ చాలామంది ఏం వాదిస్తారంటే ఉన్నదొక లైఫు. నచ్చింది కొనుక్కోవాలి కదా! నచ్చి ఎంజాయ్ చేయాలి గదా! ఇలా మరీ సాధువులా, పిసినారిలా బతకడం ఎందుకు? నేను రూ. 1,00,000 సంపాదిస్తున్నా, 2,00,000 సంపాదిస్తున్నా. నేను ఖచ్చితంగా 60, 70,000 పెట్టి కొంటా. ఏముంది దాంట్లో అని కూడా అంటూ ఉంటారు. సో, అది కొన్నిసార్లు తప్పు కాదనిపిస్తుంది. కరెక్టే గదా! కొన్ని కొన్ని సార్లు లేదు మినిమల్‌గా బతకడం వల్ల పీస్‌ఫుల్‌గా ఉంటాము. ఇట్లా ఉంటే కరెక్ట్ అని అనేవాళ్ళు గూడా ఉంటారు. సో, ఈ రెండిట్లో అసలు ఏది కరెక్ట్? అసలు మినిమలిజం అనేది కుదురుతుందా ఈ రోజుల్లో యాక్చువల్లీ? మినిమలిజం డెఫినెట్‌గా కుదురుతది. అవును. ఇది మన మైండ్ సెట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి. హ్మ్. నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక లేడీ ఇప్పుడు మనకు ఫ్యాషన్ ట్రెండింగ్ బాగా అయిపోయింది. ఈ మనకి సోషల్ మీడియా వచ్చాక అవును. చాలా కాస్ట్యూమ్స్ వస్తున్నాయి. యాహ్! ఆహ్, ఇదివరకు ఎలా ఉండేదంటే కపుల్ ఆఫ్ పార్టీస్ ఉండేయి, మ్యారేజెస్ ఉండేయి. లేకపోతే ఏదో కొన్ని పార్టీస్ గెట్ టుగెదర్స్ ఇలాగే ఉండేది. ఇప్పుడేంటి సోషలిజం ఎక్కువైపోవటం వల్ల మనకి గెట్ టుగెదర్స్‌లో కొత్త కొత్త పేర్లొచ్చాయి. అవును. కొత్త కొత్త ఈవెంట్స్ వచ్చాయి. ఈవెంట్‌కి తగ్గట్టుగా మనము డ్రెస్ చేసుకోవాలి. డ్రెస్‌కి తగ్గట్టుగా మేకప్ ఉండాలి. మేకప్ తగ్గట్టుగా జ్యువెలరీ ఉండాలి. జ్యువెలరీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాగ లేడీస్ చాలామంది చూస్తున్నారు. అవును. ఒక ఫంక్షన్‌కెళ్తే లేడీస్ ర్యాంప్ వాక్ లానే ఉంటది. ఐ షుడ్ బి ద వన్, ఐ షుడ్ బి ద వన్ అనే థింకింగ్‌లోనే ఉంటున్నారు. అవును. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఇన్ని సేల్స్ లేకపోతే మింత్రా వాళ్ళు వెళ్ళదు. వీళ్ళు ఇంతమంది రాదు. ఉండదు. అవును. ఉండదు. అవును. సో వి నో మోస్ట్ ఆఫ్ ద విమెన్ బట్టల వెనకాల, జ్యువెలరీ వెనకాల, మేకప్ వెనకాల పడుతున్నారన్న విషయం మనకు తెలుసు. సో అది లేకపోతే యాక్సెప్ట్ చేయనంతగా కూడా వచ్చేసింది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు వీడియోసే చూస్తున్నారు. ఉన్న లేడీయో, జెంటో సంథింగ్ ముఖ్యంగా లేడీస్ గురించే మాట్లాడుకుందాం. వాళ్ళు వేసిన డ్రెస్ వేయకుండా, వేసిన మేకప్ వేయకుండా లైక్ లాట్ ఆఫ్ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంటూ, మంచి మేకప్ వేసుకుంటూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో పక్కకు పెడితే విల్ పాజ్. చీర ఏదో బాగుందే, ఈ జ్యువెలరీ ఏదో బాగుంది, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుందని ఆపి చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. చాలా మంది. అండ్ పర్సనల్లీ నేను చాలా అగైనెస్ట్. నా వీడియోస్ చూసే వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. ఐఎమ్ సో అగైనెస్ట్ టు దట్. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఏదో ఎప్పుడో అనిపిస్తుంది. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఐఎమ్ అగైనెస్ట్ అంతా ఉండాలని నాకు ఆలోచన లేదు. సో ఈ మినిమలిస్ట్ గురించి ఆలోచిస్తే ఇట్స్ బిట్ క్రేజీ. ఇప్పుడు ఇట్లా నేను కొనుక్కుంటూ ఉంటున్నాను, నాకు చాలా ఉన్నాయి, నాకు ర్యాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్గా ఇంట్లో వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్ళి బాల్కనీలో పెట్టుకోవాలి అని నేనే నింపేస్తాను. వన్ ఫైన్ డే ఏదన్నా కనిపించకపోతే నీకు ఎక్కడ కనిపించలేని విషయం నీకు అర్థం కాదు. యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ అండి. మనం హీరోయిన్స్ కాదు, మనకు పక్కన మేనేజర్లు ఉంటాయి. ఖచ్చితంగా మనమే చూసుకోవాలి. నాకు ఏదో మిస్ అయిందంటే మనకు గుర్తు కూడా రాదు. ఇదిగా 300 కాస్ట్యూమ్స్ డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్సెస్, శారీస్, జీన్స్, వాట్ ఎవర్. జ్యువెలరీ నీ దగ్గర సిల్వర్ జ్యువెలరీ అని, వైట్ జ్యువెలరీ అని, బ్లాక్ జ్యువెలరీ అని, గోల్డ్ జ్యువెలరీ అని, 1 గ్రామ్ అని, ఇట్లా సిల్వర్ అని, నీకు చాలా ఉన్నాయి. అన్నీ పెట్టుకుంటున్నావు కస్టమైజ్డ్గా. సో యూఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ టు ఆర్గనైజ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు చూస్ వాట్ టు హ్యావ్ వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ సమ్ ఒకేషన్. నువ్వు అది కూడా చేస్తున్నావు అంటే ఎంత టైం పెడుతున్నావు, ఎంత ఆర్గనైజ్ చేస్తున్నావు, అందులో నీకు హ్యాపీనెస్ ఉంది. అరే నాకు మెయింటెనెన్స్ హ్యాపీనెస్ ఉంది. బట్ ఒక పాయింట్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఒక పాయింట్కి వచ్చేసరికి ఇంత చేస్తున్నానా, అవసరం. ఒక డ్రెస్ కనిపించలేదు నాకు, ఎక్కడ పోయిందో, అమ్మా 5,000 పెట్టుకున్నాను, ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి. 10,000 పెట్టుకున్నాను, ఇప్పుడు ఏం వేసుకోవాలి, స్టిల్ నాకేమీ లేవు. స్టిల్ నాకేమీ లేవు బికాజ్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలి కదా దాన్ని. యూ డోంట్ లైక్ టు రిపీట్ ఇట్ మోర్ దాన్ ట్వైస్. అట్లీస్ట్ కొంతమంది వన్స్ అలా ఉంటుంది. మరి ఈ బట్టలన్నీ ఏమైపోతాయి? సో ఇంత టైం పెడుతున్నారు, ఈ టైంలో నేను ఇంకోటి చేయొచ్చు కదా. ఐ హ్యాడ్ సంథింగ్ టు డూ ఇన్ మై లైఫ్. మీరు ఆలోచించండి, ఒక ఆర్టిస్ట్ లైక్ మంచి ప్యాషనేట్ ఉన్న ఆర్టిస్ట్, మంచి ప్యాషనేట్ ఉన్న డాన్సర్, ప్యాషనేట్ ఉన్న మ్యూజిషియన్, అండ్ వాళ్ళ లైఫ్లో వెళ్తున్న వాళ్ళు దీనికి అవసరానికి తగ్గట్టుగా పెట్టుకుంటారు కానీ అవసరానికి మించి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే
ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ దెమ్ ఇన్ ఎనీ వే. యా వాళ్ళకి అవసరం కాబట్టి చేస్తారు. ఇప్పుడు స్క్రీన్ ముందుకు వచ్చే వాళ్ళు ఏంటి, దే నీడ్ టు డూ ఇట్ బికాస్ అట్లీస్ట్ చెప్పా కదా, జనాల పైత్యాన్ని కవర్ చేయడం కోసం వీళ్ళు చేసుకుంటారు. బట్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ కెమెరా ముందు వచ్చే ప్రతి ఒక్కరు అలాగే ఉండాలంటే వాట్ ఈస్ ద పాయింట్? ఇప్పుడు హీరోయిన్స్ రిపీటెడ్గా డ్రెస్సులు వేస్తుంటే తిని మళ్ళీ రెండోసారి మన ఆలియా భట్ ఏదో తన పెళ్లిసారి రిపీట్ చేస్తారా అదా పెద్ద క్వశ్చన్లా మాట్లాడుతున్నారు. లక్షలు పెట్టినప్పుడు రిపీట్ చేయరా? అండ్ విల్ దే త్రో ఇట్ అవే? సో అంటే అవసరం ఏంటి, నాకు ఏది అవసరము, నీడ్ అండ్ వాంట్ డిఫరెంట్ ఉంది కదా. సో దాని డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో ట్రయింగ్ ఇట్ లైక్ క్రేజీ వే ఇట్స్ ఫైన్. ఒక వయసు వచ్చి ఒక ఏజ్ వచ్చి ఒక లైఫ్ స్టైల్ కావాలనుకున్నప్పుడు నీకు అవసరమైన బట్టలు మాత్రమే ఉంటే యుల్ బి వెరీ పీస్ఫుల్. యుల్ నో వాట్ టు బై. ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ ఉంది వెళ్దాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆఫర్తో సంబంధం లేదు, ఇప్పుడు నాకు అవసరం కాబట్టి అంతే. పోనీ నాకు నెక్స్ట్ మంత్ 2 monthsలోనో నాకు అవసరం ఉంది అనుకుంటే ఇప్పుడు ఆఫర్ ఉన్నాను వెళ్ళొచ్చు. లేకుండా ఆఫర్ ఉంది కాబట్టి కొనేద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అవసరం లేకపోయినా చాలా మంది. నాకు 3-4 pairs of shoes ఉన్నాయి, బట్ స్టిల్ ఆఫర్ ఉంది నేను కొందాం అనుకుంటారు. ఎంత ఆఫర్ ఉన్నా వాడు ఏం చేస్తాడు? మళ్ళీ నువ్వు షూ 10,000 పెట్టుకోవాల్సిందే కదా. సో నీకు పెరిగిపోతుంది. అది ఒక స్టేజ్ వరకు నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, బట్ డెఫినెట్లీ ఒక స్టేజ్ తర్వాత మాత్రం విసుగు వచ్చేస్తుంది. ఏంటి ఇంత మెయింటైన్ చేయాలా, ఇంత ఆర్గనైజేషన్ తీసుకొచ్చేస్తుంది ఫస్ట్. విసుగు వచ్చి లెట్ మీ గో ఫర్ సంథింగ్ అని చెప్పి. బట్ దేర్ ఆర్ సమ్ ఈ సో కాల్డ్ బుక్స్ రాసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన అక్కర్లేని మొత్తం తీసేస్తారు. దెన్ దిల్ బి వెరీ క్లియర్ ఇన్ దేర్ లైఫ్ వాట్ టు హ్యావ్. నాకు ఏది సెట్ అవుతుందో అది నేను తీసుకోవాలి, ఏది అవైలబుల్గా ఉందో అది తీసుకోవద్దు. ఇది కదా దానికి బేసిక్ రూల్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ ఐ ఫీల్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బట్టలు, అపీరెన్స్, ఫోన్స్, ఇవి కాదు. సో ఇట్స్ నాట్ రన్నింగ్ అబౌట్ బ్రాండ్స్ ఆర్ సంథింగ్. నువ్వు బ్రాండ్కి డబ్బులు కడుతున్నావు కానీ వాడు ఇచ్చే దీనికి కాదు. సో ఆ బ్రాండ్కి కడుతున్నావు అంతే. సో అంతే కదా. ఇప్పుడు డాక్టర్కి మంచి పేరు ఉంటే యుల్ పే 2,000, 3,000 అంతే. ఇఫ్ నాట్ నువ్వు 500 పే చేస్తావు, బట్ స్టిల్ యుల్ గెట్ ద సేమ్. ఇఫ్ దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ యుల్ గెట్ ద సేమ్ టాబ్లెట్స్, సేమ్ డ్రగ్స్. అంతే కదండి. అంతే. సో ద డిఫరెన్స్ ఇస్ ఇన్ అవర్ మైండ్ వాట్ వీఆర్ థింకింగ్ అనేది. అండ్ మనకు ఒక టాబు ఉంటుంది కదా, లైక్ బ్రాండ్స్ వాడితే ఇంత ఉంటే నువ్వు ఇంత అని చూసే ఇది ఉంటుంది. సో మళ్ళీ సేమ్ వరల్డ్ నువ్వు చాలా సింపుల్గా ఉంటాం, సింప్లిసిటీగా ఉంటాం గ్రేట్ అంటారు. వాట్ పీపుల్ థింకింగ్. సో జనాలు ఏమనుకుంటున్నారో కాదు, లెట్స్ ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్. నీకు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఏది కంఫర్ట్గా ఉండాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్ థింగ్ ఈజ్ మనం వాళ్ళల్లో చూడాలి తప్ప బట్టల్లోనే. అందరూ అంటారండి మాట, బట్ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు గాడ్ నోస్. సో ఇఫ్ సమ్వన్ ఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ టేక్ ఇట్ ఎవ్రీథింగ్. నేనేమంటానంటే బట్టలు, ఈ ఫోన్స్ ఇవే కాకుండా మైండ్ కూడా చేసుకోవాలి. మినిమలిజం అనేది మైండ్కి కూడా. నీకు ఏం కావాలి, నీకు ఏ ఎమోషన్ కావాలి. నీకు ఇప్పుడు ఓవర్ యాంగర్ ఉంది, నీకు ట్రిగ్గర్ అవుతుంది, యూ విల్ నో యువర్ మైనస్ కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంకి అట్లీస్ట్ నువ్వు ఒక పాయింట్కి ఎక్కడో ఒక చోట నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఇక్కడ ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, నీకు అర్థమవుతుంది కదా. సో యూ విల్ నో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ డోంట్ వాంట్ అన్నప్పుడు వదిలేయాలి కదా. బట్టలు దేవతలు తీసి పక్క పడేయచ్చు అంతే. అఫ్కోర్స్ అది కష్టమే అనుకోండి, బట్ స్టిల్ బట్ బ్రెయిన్లో నీకు అక్కర్లేని ఎమోషన్ని ఇది క్యారీ చేస్తున్నావు అంటే అది కూడా తీసి పక్క పడేయాలి. ఈవెన్ మనుషులు, ఇఫ్ దే ఆర్ టాక్సిక్ టు యూ, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దే ఆర్ టాక్సిక్, దే ఆర్ కిల్లింగ్ మై ప్యాషన్ ఆర్ దే ఆర్ బ్లాకింగ్ మై వే అనుకున్నప్పుడు దే ఆర్ సమ్ వన్ హూ యూ డోంట్ నీడ్. అప్పుడు కూడా వాళ్ళు తీసి పక్క పెట్టాలి. ఎలా పక్క పెడతావు? దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మినిమలిజం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైఫ్ స్టైల్, మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. సో ఆ మైండ్ సెట్, ఆ ఫీలింగ్స్, who are there in our lives, everything. అండ్ ఎప్పుడైతే ఫిజికల్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తామో మెంటల్ లెవెల్లో క్లారిటీ వస్తుంది కదా. ఆ క్లారిటీ వల్ల నాకు అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. సో దెన్ అట్లీస్ట్ విల్ కమ్ టు నో అది అవసరం లేదని చెప్పి. ఇఫ్ నాట్ అంత స్టఫ్ అంతా పెట్టుకుంటే నీకేం తెలుస్తుంది, ఏం తినాలి, ఏం చేయాలి, ఏం వాడాలి, ఎవరితో ఉండాలి, నీకేం కావాలి, నీకు ఎలా తెలుస్తుంది? సో అవసరమైన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా వాటికి కొంచెం ఆలోచించి తీసుకోగలిగితే బెటర్. ఇప్పుడు మీరు అందరూ ఇలా పాటించిన నన్ను కొడతారు కదా మరి. సో అందుకనే నేను
అలా చెప్పను, బట్ ఆలోచించాలి ఒకటికి 4 సార్లు మనకేం కావాలి అని ఆలోచించి తీసుకోగలిగితే హస్బెండ్స్ బాగుంటారు, వైఫ్స్ జాబ్ చేస్తుంటే వాళ్ళ డబ్బులు మిగులుతాయి, వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, వేరే వాళ్ళకి కబోర్డ్స్లో ప్లేస్ ఉంటుంది, అట్లీస్ట్ మెంటల్ లెవెల్లో వీళ్ళ ఎమోషన్ వదిలేస్తే. లైక్ మినిమలిజం ఇప్పుడు కాదండి, కాశీ వెళ్తే వదిలేయాలి అంటారు. వాట్ దే సే, మీకు ఇష్టమైంది అంటే మీకు ఇష్టమైందా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ లెవెల్లో మాట్లాడుకుందాం. అది దో ఇట్ వాస్ నాట్ ట్రూ. ఇష్టమైంది నువ్వు ఎక్కువ తీసుకుంటావు, ఎక్కువ చేరుస్తావు, దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తావు, ఎక్కువ టైం పెడతావు. సో దాని చుట్టూ నీ బ్రెయిన్ నీ మనసు మొత్తం తిరుగుతుంది. సో దాన్ని వదిలేసామనుకో నీ నెత్తి మీద నుంచి ఒక భారం పోతుంది. సో మేకింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. సో ఒకటి వదిలేయగలిగినప్పుడు మన స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది. బిలీవ్ మీ, ఒకటి వదిలేయగలిగినప్పుడే తెలుస్తుంది. సో ఆ స్ట్రాంగ్నెస్ని బిల్డప్ చేసుకుంటాక కష్టం పెట్టారనుకుందాం, చాలామంది వెళ్ళి ఫ్రూట్స్ అవి వదులుతారు, బట్ స్టిల్ అక్కడ వదలాల్సింది కూడా మన ఎమోషన్సే. మనం డీప్ చూసుకుంటే నీ కోపము, నీ అసూయ, నీ అత్యాస, ఇవే వదలాలి. అసలు మనకు తెలియదుగా ఇవి ఉన్నాయని. అత్యాస ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అత్యాసరా అంటే ఏం మాట్లాడుతున్నావు, నాకా లేదంట అంటే అసలు మనుషులకి నాకు ఇది ఉందని విషయం, ఎక్కువ ఉంది అనే విషయం తెలియట్లేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం. తెలిస్తేనే కదా మనం ఏం చేయగలం, వదలగలము. సో తెలియటం ఒకటి, ఒప్పుకుంటాం ఒకటి, దాన్ని వదలాలనుకుంటాం ఒకటి. ఇవన్నీ స్టెప్స్ దాటొచ్చాకనే అప్పుడు నాలాంటి వాళ్ళవనండి ఎవరైనా హెల్ప్ చేయగలరు. ఇఫ్ నాట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఎవరైనా హెల్ప్ చేయగలరు. సో మినిమలిజం అంటే పిసినారితనం కాదు, అదొక వే ఆఫ్ లివింగ్. ఇట్స్ యువర్ చాయిస్. బీయింగ్ హ్యాపీ, లెట్ మీ బీ హ్యాపీ. చెప్పే కదా, వదలటంలో కూడా గొప్ప ఉంటుంది. చాలామంది లేడీస్ వాళ్ళకి పట్టకపోయిన డ్రెస్ అది కాస్ట్లీ అని ఇష్టం ఉందని వదలరు. కొన్ని సంవత్సరాలైన వాళ్ళ కబోర్డ్లో అలాగే ఉంటుంది, ఇంకొకరు యూజ్ అవుతుందని ఆలోచించరు. అది కూడా ఒక రోగం అని చెప్పాలి. దే కాంట్ లీవ్ ఇట్. ఈ కాన్సెప్ట్లో మేబీ మన బ్రెయిన్ మనం స్ట్రాంగ్ చేసుకుని వీ కెన్ లీవ్ విచ్ ఈస్ నాట్ నీడెడ్ టు అస్. సో ఆ నీడ్కి ఆ వాంట్కి డిఫరెన్స్ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.